ఆ విపత్తు నుంచి మనం తప్పుకునే మార్గం కూడా దేవుడు మనకి ఇచ్చారు. ఏంటి అంటే లోక 11వ అధ్యాయము 31, 32 వచనాలు జాగ్రత్త చదవండి. ఆ దినమున ఇంటి మిద్దె మీద ఉండేవాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో నుండివాడు తాను విడిచిపెట్టి వచ్చిన వాటి కోసము తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకుని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? కొందరికి అర్థమయ్యే ఉండొచ్చు. ఇది ఏంటది? ఇంటి మిద్దె మీద ఉన్నవాడు కిందకి దిగకూడదు. తర్వాత రెండవది, పొలములో ఉన్నవాళ్ళు తన సామగ్రిని తీసుకొని పోవుటకు తిరిగి రాకూడదు. ఈ రెండు అర్థాలు కూడా ఒకటే భావం. ఈ రెండు అర్థాలు కూడా భావం ఒకటే. రెండు ఉదాహరణలు ఇచ్చారనమాట మనకు అర్థం కావటానికి. ఏంటది? ఎవరిళ్ళు చెప్పండి, ఎవరిళ్ళు చెప్పండి, ఎవరిళ్ళు చెప్పండి. మిద్ది మీద ఉన్నవారన్నా, పొలంలో ఉన్నవారన్నా ఎవరిళ్ళు? ఎవరు చెప్తున్నారు? ఎవరు? మారు మనసు పొందిన వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నోవహు దేవునితో నడిచి దేవునితో ఉండి మరి కిందకి దిగలా, అందుకే రక్షించబడ్డాడు. లోతు కూడా మారు మనసు పొంది దేవుని యందుండి వాళ్ళు కిందకి దిగలా, అందుకే రక్షించబడ్డారు. భార్య మాత్రం దేవుడు చెప్పిన మాట లెక్క చేయకుండా వెనక తిరిగి చూసింది కాబట్టి ఉప్పు శిలగా మార్చబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏంటంట? మిద్ది మీద ఉన్నవారన్నా, పొలంలో ఉన్నవారన్నా ఏంటది? మారు మనసు పొందిన వారు దిగకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనందరం ఎవరు చెప్పండి? ఈ మాట డౌట్ మీకు. మనందరం ఎవరు చెప్పండి? రాట్ల గట్టిగా రాట్ల కొందరికి మారు మనసు పొందిన వాళ్ళు. మీరెవరు? మారు మనసు పొందిన వాళ్ళు. వాళ్ళు ఇటువంటి ప్రభు దినం నుంచి మనం కాపాడుకోవాలంటే, మన కుటుంబాలని మనం కాపాడుకోవాలంటే మనం మారు మనసు నుంచి కిందకి దిగకూడదు. మారు మనసుని వదులుకుని మళ్ళీ లోకంలోకి పోకూడదు.